శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 20వ శ్లోకం గురించి చెప్పుకుందాం. పరమాత్మ విశ్వరూప దర్శనం సామాన్యులకు దుర్లభమైనప్పటికీ సాధ్యమైనంత తేలిక భాషలో వివరించిన కులశేఖరులు ఈ శ్లోకంలో అనన్య భక్తితో ఆ ముకుందుని సేవించి తరించే భాగ్యం తనకిమ్మని వేడుకుంటున్నారు. ఆ దివ్య ఆనందంలో జరిగే మార్పులు వర్ణిస్తున్నారు. దివ్య నామ సుధా రసపానమునర్చే భాగ్యం చాలని వేడుకుంటున్నారు. ఇంకా ఏమని వేడుకుంటున్నారు? బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగల ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. అంటే భగవంతుని పాదారవిందములపైన నిరంతర ధ్యానమే అమృతం. దాన్ని ఆస్వాదించే వానిని అదెంత రుచిరా అని అడిగితే ఏం చెప్పగలం? తీపి పదార్థం తిన్న మూగవాడు వర్ణించలేనట్లే ధ్యానామృత మాధుర్యం అనిర్వచనీయం. దీనినే నారద భక్తి సూత్రం మూకాస్వాదనవత్ అని పేర్కొంది. కానీ ఆస్వాదన ఫలితమైన ఆనందం ఏదో ఒక విధంగా వికారం పొందక మానదు. మనసు భగవద్ధ్యాన నిమగ్నం కాగానే బయటి ఇంద్రియాలన్నీ ఆనంద పారవస్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తాయి. అలా ప్రతి క్షణం పరవశించిపోయే భాగవతుల జీవితం ఉత్తమమైనది. అదెంత సుసంపన్నమైనదో కులశేఖరులు వర్ణించారు. సరసీరుహాక్ష మనకి ఆఖరి పాదంలో వస్తుంది. అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. సరసీరుహాక్ష పద్మముల వంటి కన్నులు కలిగిన కృష్ణ, బద్ధేన కట్టబడిన, అంజలిన దోసిలితో, నతేన వంచబడిన, శిరస శిరస్సుతో, సరోమ ఉద్గమైః గగుర్పాటుతో కూడిన, గాత్రైః అవయవములతో, స్వరగద్గదేన డగ్గుత్తిగా పడిన స్వరము కలిగిన, కంఠేన కంఠముతో, ఉద్గీర్ణ ఉబికి వచ్చునట్టి, బాష్పాంబున కన్నీరు గల, నయనేన కన్నులతో, నిత్యం ఎల్లప్పుడూ, త్వత్ నీ యొక్క చరణారవింద పద్మముల వంటి పాదముల యొక్క, యుగళ జంట యొక్క, ధ్యాన చింతనమనడి, అమృతమును, ఆస్వాదినాం ఆస్వాదించునట్టి, అస్మాకం మాకు, సతతం ఎల్లప్పుడూ, జీవితం అటువంటి భక్తిపూరిత జీవితం, సంపద్యతాం కలుగుగాక. అంటే పద్మనైన ఓ కృష్ణ, దోసిలితో వినయంతో వంగిన శిరస్సుతో, గగుర్పడిచిన అవయవాలతో, గద్గదికమైన కంఠంతో, కన్నీరు నిండిన కన్నులతో నీ పాదారవింద ధ్యానామృతం ఆస్వాదిస్తూనే ఎల్లప్పుడూ మా జీవితమంతా సాగునట్లు అనుగ్రహింపు తండ్రి అంటున్నారు. ఒక్కడూ కూర్చుని మాధుర్యం అనుభవించకూడదు. ఆ మధురిమలు అందరికీ పంచాలి. ఏకః స్వాదున భుంజీత అని కదా సూక్తి. ఇంటిలో పిల్లలతో, మనుమలతో, భార్యతో, బంధువులతో, మిత్రులతో, ఆశ్రితులతో కలిసి మధుర పదార్థం భుజించేటప్పుడు యజమాని ఎంత ఆనందం అనుభవిస్తాడో, మనస్సు భగవద్ధ్యానామృతాన్ని బయట ఇంద్రియాలతో కలిసి ఆస్వాదించే వేళ అంత ఆనందం భక్తుడు అనుభవిస్తాడు. ఆ సమయంలో మనస్సుతో పాటు బహిరింద్రియాలు కూడా పరునికి అంటే శ్రేష్ఠుడైన పరమాత్మకు వశమై ప్రవర్తిస్తాయి. అదే పారవస్య స్థితి. ఆ పారవస్య లక్షణాలే ఇవి. 2 చేతులు దోసిలి పట్టి నమస్కరిస్తూ ఉండాలి. శిరము భక్తితో వంగి ఉండాలి. వడలంతా గగుర్పాటు కలగాలి. కంఠం డగ్గుత్తికతో మాట రాకుండా తొట్టుపాటు పడుతూ ఉండాలి. కన్నులు బాష్పాకులం కావాలి. ఈ లక్షణాలన్నీ భగవంతుని పట్ల ప్రేమాతిశయ ప్రేరితాలు తప్ప వేరొకటి కావు. భగవంతుని దివ్య మంగళమూర్తిని ధ్యానించి ఎదుట దర్శించినప్పుడు ప్రేమాతిశయంతో స్వామి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయుటకు ఏమీ లేనివాణ్ణి స్వామి, నీవాణ్ణి, నిన్ను తప్ప వేరొకరిని ఎరుగను అని చేతులు జోడించాలి. ఏ మూల ఏ కొంచెమైనా అహంకార లేశం దాగి ఉంటే దాన్ని కూడా తొలగించడమే శిరస్సు వంచుట. లోపల కలిగిన ఆనందం ఆగక పొంగి పొరలటయే గగుర్పాటు కలుగుట. అటువంటి అనుభవాలన్నీ కలగాలి ఎప్పుడు? భగవద్ధ్యానామృతంలో మునిగినప్పుడు. పరమాత్మ యొక్క విశ్వరూపం సామాన్యులమైన మన వంటి వారికి దుర్లభమైనప్పటికీ
కులశేఖరులు అందరికీ వారి జ్ఞానికి సరిపడే రీతిలో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఎలా? అనన్యమైన భక్తితో ఆ ముకుందుని సేవించి తరించే భాగ్యం ప్రసాదించమని వేడుకుంటున్నారు. అంటే మనకి నేర్పిస్తున్నారు ఎలా వేడుకోవాలో. పరమాత్మ నేత్ర సౌందర్యం చూసిన వారే ఆ దివ్యానుభవంలో తనలో జరిగే మార్పులను వర్ణిస్తూ ఆయా అవయవములు అలాగే ప్రవర్తించాలని పరమాత్మని కోరుకుంటున్నారు. ఎలా? పరమాత్మ యొక్క దివ్య నేత్రాలు పద్మపత్రముల లాంటి ఎర్రని విశాలములైన నేత్రములు కలిగినవాడు. ఇలా కలిగి ఉండటం చేత ఇది మహాపురుషుడు లక్షణంగా శాస్త్రం చెప్తోంది. చాందోగ్యం అనే ఉపనిషత్తు అసలు పరమాత్మ ఎలా ఉంటాడు, ఆయన దివ్య అవయవాలు ఎలా ఉంటాయి, ఆపాదమస్తకం వర్ణించింది. అందులో భాగంగా భగవానుడి యొక్క నేత్రములను వర్ణించే సమయంలో ఇలా చెప్పింది. ఏమని? తస్య యదా కప్యాసం పుండరీకం ఏవమక్షిణి. అంటే పరమాత్మ యొక్క రెండు నేత్రములు సరస్సునందు సూర్యకిరణములచే వికసించబడిన ఎర్ర తామర రేకు వలె శోభిస్తున్నాయని వర్ణిస్తాయి. ఈ శృతివాక్యానికే భగవద్ రామానుజుల వారు యాదవ ప్రకాశుడి వద్ద విద్యాభ్యాసం చేసే సమయం ఆయన చెప్పిన అపశృతి విని తట్టుకోలేక రామానుజుల వారు సరిచేసి వర్ణిస్తారు. సంఫుల్లదళ పద్మస్య సదృశే లోచనే హరేహే తస్యాహ శృతిరేవ మర్ధో వక్తవ్య శాస్త్రవిత్తమై అని. లోతుగా నీటి నుండి పుట్టి ఉదయిస్తున్న సూర్యుని కిరణములచే చక్కగా వికసించిన పద్మమును పోలిన నేత్రములు కలిగిన శ్రీమన్నారాయణుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి స్వరూపాన్ని దర్శించిన కులశేఖరులు, ఓ పుష్కరాక్ష, నా చేతులు ఇతరమైన కార్యములు చేయక నీకు అంజలి ఘటించాలి. సమస్త జగత్తుకు ప్రభు అయిన నీ స్వర్ణ మకుటాన్ని చూస్తూ నా శిరస్సు నీ అందు భక్తితో వంచి ఉండాలి. భగవంతుడా, నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించిన నా శరీరం పులకరించిపోవాలి. ఇన్ని రోజుల నుండి నిన్ను తలవని కారణం చేత భయం కలిగి, అలాగే భగవద్భక్తి కలిగి కంఠమున గద్గద స్వరం కలగాలి. పరమాత్మ నిన్ను దర్శించడం చేత, ధ్యానించడం చేత కన్నులలో ఆనంద బాష్పాలు కలగాలి. అంటే అనుభూతి చెందాలి అని చెప్తున్నారు. సర్వకాలముల యందు నీ యొక్క చరణ కమల ద్వయము యొక్క ధ్యానము అనే అమృతమును పానం చేసేలాగా ఓ పుండరీకాక్ష, మాకు ఈ రీతిగా జీవితాన్ని గడిపేలా అనుగ్రహించు అంటూ కీర్తిస్తూ, పరమాత్మ దగ్గరకు ప్రవేశించేటప్పుడు మనం ఎలా వినయంతో ఉండాలి, ఎలా సేవించాలి, ఎలా సేవిస్తే ఆ దివ్య మంగళ విగ్రహ స్వరూపుడైన పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలం అనేటటువంటివి మనకు నేర్పిస్తున్నారు. అటువంటి ఆనందాన్ని పొందినటువంటి ఒక మహా గొప్ప భక్తుడున్నాడు. ఆయన ఎటువంటి వారంటే, కృష్ణానదీ తీరాన పుట్టిన మహానుభావులలో పదం అనే సంగీత ప్రక్రియ సృష్టికర్త. అంటే పదాలను సృష్టించినటువంటి సృష్టికర్త అతను. మధుర భక్తి సామ్రాజ్య సింహాసనాన్ని ఆ మొబ్బ గోపాల్ని కరుణా కటాక్షాల ద్వారా అధిష్ఠించి మధుర భక్తి సామ్రాజ్యాన్ని ఇప్పటికీ ఏలుతున్న మహోన్నతమైన భక్తి పరాయణుడు తెలిసే ఉంటుంది. ఎవరో మొబ్బ అనగానే తెలిసిపోతుంది. మహాకవి క్షేత్రయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని మొబ్బ ఓ మండలం మరియు గ్రామం కూడా. దివిసీమలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన ప్రాంతం. మొబ్బ గ్రామం అంతా ప్రసిద్ధి చెందడానికి గల ముఖ్య కారణం అక్కడి వేణుగోపాల స్వామి వారి ఆలయం. అసలు ఈ ఆలయ చరిత్ర, స్థల పురాణం ఒక్కసారి చూస్తే, ద్వాపర యుగంలో ఓ కార్తీక పౌర్ణమి నాడు ప్రేమమూర్తులైన రాధాకృష్ణులు ఆనంద పారవస్యాలతో నాట్యం చేస్తూ ఉండగా కృష్ణ భగవానుని కాలి అందెల యొక్క మువ్వ పడిందట. అది ఎక్కడ పడిందో వెతికి ఇవ్వమని శ్రీకృష్ణుడు నారదుణ్ణి ఆదేశించాట. అయితే నారద మహర్షి ఎంత వెతికినా దొరక్కపోవడంతో ఆయన స్వామి గురించి తపస్సు చేయగా, స్వామి ఆ మువ్వ ఎక్కడైతే పడిందో అదే ప్రాంతంలో నారద మహర్షి దివ్య దృష్టితో అత్యంత కళాకాంతులతో సౌందర్యముగా ఎంతో దేదీప్యమానంగా కనిపించాడు. అప్పుడు నారదుడు పరమానంద భరితుడై వెనువెంటనే దేవేంద్రుడి చేత తనకి ఎలా కనిపించాడో అలానే ఓ విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేశాడు అన్నది ఒక పురాణం. ఇంకొక కథ ప్రకారం అయితే ఆ పడిన మువ్వ మౌద్గల్య మహర్షిగా పునర్జన్మ పొంది స్వామి గురించే తపస్సు చేస్తూ ఉండగా మాఘ పౌర్ణమి నాటి సాయం సంధ్యా సమయంలో మౌద్గల్యుని కొరకై స్వామి అక్కడ స్వయంభూగా వెలిశాడని, అప్పుడు దేవతలు రాత్రికి రాత్రే ఆ దేవాలయం నిర్మించారని ఇంకొక కథ కూడా అక్కడ ప్రాచుర్యంలో ఉంది.
స్వయంగా స్వామివారి మువ్వ ఇక్కడ పడింది కాబట్టి ఈ గ్రామం మువ్వగా పిలువబడి కాలక్రమేణా మొవ్వగా మారింది. కొన్ని కథలు మౌద్గల్యుని కొరకు స్వామి వెలిశాడు కనుక మొవ్వ గోపాలుడని పిలువబడుతూ కాలక్రమంలో మొవ్వ గోపాలునిగా పిలువబడుతూ ఉన్నాడు క్షేత్రయ్య. ఈయన 1595 1680 ప్రాంతానికి చెందినవాడని నిర్ధారించారు. ఆయన తల్లిదండ్రుల పేర్లు తెలియకపోయినా కంచిలోని వరదరాజస్వామిని ప్రార్థించగా స్వామి వరప్రసాదంగా పుట్టినందుకు వీరికి వరదయ్య అని పేరు పెట్టినట్లుగా కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి. అందువల్ల ఇతని పేరు వరదయ్య. ఇక వరదయ్య బాల్యంలో పెద్దగా చదువుకోకపోయినా మొవ్వకి దగ్గరలో గల కూచిపూడి గ్రామంలో సంగీతం, నాట్యం నేర్చుకున్నాడు. ఎప్పుడూ వేణుగోపాల స్వామిపై అమిత భక్తిని కలిగి ఆయనపై స్తోత్రాలు, శ్లోకాలు, పాటలు మొదలైనవన్నీ పాడుతూ ఆ స్వామి సన్నిధానంలో గడిపేవాట. వరదయ్యకి అదే ఊరిలో ఉండే మోహనాంగి అనే మిత్రురాలు ఉండేది. ఆమె కూడా కూచిపూడిలో నాట్యం అభ్యసిస్తూ ఉండేది. ఇద్దరికీ కూడా భక్తిపరాయణులై వీళ్ళిద్దరూ కూడా వరదయ్య పాటతో భక్తిపరాయణులై ఎవరు క్షేత్రయ్య, వరదయ్యను మోహనాంగి వరదయ్య పాటతో ఆమె నాట్యంతో వేణుగోపాల స్వామిని ఆరాధిస్తూ ఉండేవారట. వరదయ్య అద్భుతమైన శృంగార భావప్రధానమైన పాటలను వేణుగోపాలంపై రచిస్తే వాటికి అంతే అద్భుతంగా మోహనాంగి నాట్యం చేస్తూ ఉండేదిట. శ్రీకృష్ణుని శృంగార లీలను ఎంతో అద్భుతంగా నాయకి వర్ణంలో వరదయ్య రచించేవాట. కానీ ఊరిలోని కొందరు మాత్రం క్షేత్రయ్య మధుర భక్తిని అర్థం చేసుకోలేక మూడులై అవి నైతిక పతనానికి సంకేతాలుగా ఉన్నాయని విమర్శించేవారట. ఓ కృష్ణాష్టమి నాడు వేణుగోపాల స్వామిపై అద్భుతమైన పదాలను వరదయ్య రచించగా వాటికి మోహనాంగి ఎంతో గొప్పగా అభినయం చేసింది. ఆనాటి రాత్రి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా వరదయ్య ఒక్కడే ఆలయంలో ఉండిపోయాట. అల్లా ధ్యానంలో ఉన్న వరదయ్య కళ్ళ ముందు ఒక్కసారిగా ఓ అద్భుతం జరిగింది. ఆలయం తలుపులు వాటంతట అవే తెరుచుకుని ఎదురుగా వేణుగోపాల స్వామి విగ్రహం ఉన్న చోట స్వామివారు ప్రత్యక్షమయ్యారట. ఆ జగన్మోహనాకారుణ్ణి దర్శించుకున్న వరదయ్యకి అది కలో నిజమో తెలిసే లోపు స్వామివారు, వరదయ్య, నీ మధురమైన పాటలకు నేను పరవశించాను. నీ మధుర పాటలు పదాలుగా విశ్వవిఖ్యాతిని ఆర్జిస్తాయి. నువ్వు ఈ పదాల రచన ఇలాగే సాగిస్తూ నా ప్రేమతత్వాన్ని అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ప్రచారం చెయ్యి అని దీవించారట. స్వామివారి దివ్య ఆశీర్వచనం అందుకున్న వరదయ్య నిజస్థితికి వచ్చి స్వామివారి దర్శనానికి అమితానందపడి తనకు తెలియకుండానే కొన్ని మధుర గీతాలను స్వామివారిని ప్రశంసిస్తూ పాడేట. అతను ఇంతకు ముందు పాటలు పాడిన ఈ పాట ద్వారా ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పొందిన క్షేత్రయ్య తన జీవిత గమ్యాన్ని అప్పటికప్పుడు నిర్ధారించుకున్నాడు. అప్పుడు తను పాడిన ఆ పాటే పదమైంది. ఆ పదం నాయకి భావనలో కొనసాగింది. మధుర భక్తిలో నాయకి భావన అంటే జీవాత్మ పరమాత్మలో విలీనం అవ్వటమే. నాయకుడు పురుషోత్తముడైన భగవంతుడైతే నాయకి భక్తుడే. భగవద్ధ్యానం తప్ప అన్యమెరుంగని కొందరు మహాభక్తులు తమ ప్రతి భావనలో ఆ పరమాత్మనే ఊహించుకుంటారు. స్వామివారు నిర్దేశించిన కార్యానికై బయలుదేరాడు క్షేత్రయ్య. మొవ్వ వదిలి వెళ్లే ముందు తన మిత్రురాలు మోహనాంగి దగ్గరికి వెళ్ళి తాను భగవత్ ప్రచారానికి బయలుదేరుతున్నానని, ఆమెను తిరిగి కంచిలో కలుసుకుంటానని వాగ్దానం చేసి బయలుదేరుతాడు. మొట్టమొదటిగా వరదరాజస్వామి దర్శనానికి కంచి బయలుదేరుతున్నానని, ఆ స్వామి దయ వలన తిరిగి ఆమెను కలుసుకుంటానని కంచికి బయలుదేరాడు. క్షేత్రయ్య కంచి చేరుకోబోయే ముందు మార్గంలో గోల్కొండ చేరుకున్నాడు. వరదయ్య వారి ఆస్థానంలో చక్కటి పదాలను ఆలపించి నవాబు గారి ప్రశంసలు అందుకున్నాడు. నవాబు గారి ఆస్థానంలో కమల అనే నర్తకీమణి ఉండేది. ఆమె క్షేత్రయ్య శృంగార పదాలకు అత్యంత ఆకర్షితురాలైంది. వరదయ్యకి ఇదే విషయం చెప్పగా క్షేత్రయ్య చిరునవ్వు నవ్వి అది శృంగారం కాదని, తన మొవ్వగోపాలునిపై తనకు గల మధుర భక్తి అని ఆమెను సున్నితంగా తిరస్కరిస్తాడు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఆమెను వరదయ్య తిరస్కరించడం అవమానంగా భావించిన రాజుగారి అమిత ఆదరాభిమానాలు చూరుకున్న వరదయ్యను ఏమీ చేయలేక ఊరుకుంది. నవాబు గారు వరదయ్యని ఎప్పటికీ వారి ఆస్థానంలోనే ఉండమని కోరినప్పటికీ అది సున్నితంగా తిరస్కరించి తన జీవిత గమ్యం మొవ్వగోపాల్ని ప్రేమతత్వాన్ని ప్రచారం చేయటమని చెప్పి తప్పకుండా మరలా మొవ్వకి చేరుకునే ముందు తిరిగి ఇక్కడికి రాగలనని చెప్పి వారి వద్ద సెలవు తీసుకున్నాడు వరదయ్య. ఆ తర్వాత మధురైలోని తిరుమల నాయకుని ఆస్థానం తిరుమల నాయక మహారాజు వరదయ్యని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానిస్తారు.
తిరుమల నాయక మహారాజు స్వయంగా కవి పోషకుడు. ఆయన ఆస్థానంలో వరదయ్యకు తోటి కవుల నుంచి ఎంతో మంచి ఆదరణ లభించింది. మదురైలో ఉండగా మీనాక్షి అమ్మవారి దర్శనం కూడా వరదయ్యకి ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చింది. అక్కడ అమ్మవారి సన్నిధిలో ప్రశాంత వాతావరణంలో సుమారు 2000 వరకు పదాలు రచించాడు క్షేత్రయ్య. ఆ తర్వాత మదురై నుండి కంచికి బయలుదేరాడు మన వరదయ్య. కంచిలోని వరదరాజస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక తన జీవితం ధన్యమైనట్లుగా భావన కలిగింది వరదయ్యకి. ఇక తన జీవిత గమ్యం చేరుకున్నాను అనుకున్నాడు వరదయ్య. మధుర భక్తి కంచిలో పతాక అధ్యాయాన్ని అందుకుంది. తాను నాయకిగా, వరదరాజస్వామి నాయకుడిగా ఎన్నో మధుర సంకీర్తనల ద్వారా స్వామిలో ఐక్యమయ్యాడు వరదయ్య. మొవ్వలో వేణుగోపాల స్వామి తరువాత ఈ ఆలయం అతనిని అంతగా ఆకట్టుకుంది. ఎప్పుడు ఆలయంలో ధ్యానంలో ఉండడమో లేక స్వామిపై పదాలను కూరుస్తూ కాలం గడిపేవాడు. అర్చకులకు కూడా తన గేయాల ద్వారా అత్యంత ప్రీతిపాత్రుడైన వరదయ్య ఓసారి ధ్యానంలో ఉండగా ఆలయ ప్రధాన అర్చకులు వరదయ్యని ఆలయంలోనే ఉంచేసి తాళం వేసి వెళ్ళిపోయారు. కాసేపటికి వరదయ్య కళ్ళు తెరిచి చూసేసరికి స్వామి దగ్గరికి ఆయన దేవేరి పేరుందేవి తాయారు స్వామివారి ఏకాంత సేవకై వచ్చినారట. ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయిన వరదయ్య ఆసువుగా కొన్ని పదాలను అప్పటికప్పుడు రచించాడు. మర్నాడు అర్చకులు ఆలయ ద్వారాలు తెరిచేసరికి పదాలు ఆనంద పారవస్యాలతో పాడుకుంటున్న వరదయ్యను చూసి ఆశ్చర్యపోయారట. వరదయ్య చెప్పిన సంగతులు విని ఆహా, ఏమి ఈ భక్తుని అదృష్టం అనుకున్నారట. ఆనాటి నుండి వరదయ్య అంటే గౌరవభావం అందరికీ ఇంకా ఎక్కువైంది. సుమారు 1 నెల రోజుల పాటు కంచిలో నివసించాక వేణుగోపాల్ని మధుర భక్తి ప్రచారానికి తంజావూరు బయలుదేరాడు. ఆ సమయంలో తంజావూరుని రఘునాథ నాయకుడైన కుమారుడైన విజయరాఘవుడు పరిపాలిస్తున్నాడు. విజయరాఘవుడు కూడా తండ్రిలాగానే మంచి పోషకుడు. స్వయంగా ఆయనే గొప్ప కవి కూడా. సుమారు 40 కావ్యాలు రచించాడు. కూచిపూడి నాట్య కళాకారులకు అచ్యుతరాయపురం అనే అగ్రహారాన్ని బహుమానంగా ప్రకటించినటువంటి కళాపిపాసి. కంచిలో ఉండగానే పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన మన వరదయ్యని విజయరాఘవుడు ఎంతో ఆదరంగా స్వాగతించినప్పటికీ అతని ఆస్థానంలోని ఇతర కవులు మాత్రం వరదయ్యని తమ ఆస్థానానికి ఎప్పుడు వస్తాడా, వారిని ఎప్పుడు ఓడించి రాజుగారి ముందు అవమానపరుద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అదే ఆస్థానంలో రంగాజమ్మ అనే నర్తకి ఉండేది. ఆవిడ గొప్ప కవయిత్రి కూడా. ఉషాపరిణయం ఆమె రచించిన కావ్యం. ఆవిడికి మాత్రం వరదయ్య యందు అభిమానం కలిగి ఉండేది. విజయరాఘవరాజు వరదయ్య దగ్గర ఉండగా సుమారు 1000 పదాలు రచించాడు. తన పదాలు పండితులకే కాదు పామరులకు కూడా అర్థం కావాలని భావించేవాడు కాబట్టే సరళమైన వాడుక భాషలోనే రచించానని, ఇది వేణుగోపాల్ని సంకల్పం అని, తాను నిమిత్త మాత్రుని అని చెప్పి ఓ పదాన్ని సగమే రాసి మిగిలింది సభికుల్ని పూర్తిగా గావించమని చెప్పి తంజావూరు నుంచి రామేశ్వరం బయలుదేరాడు వరదయ్య. తన మిత్రురాలు మోహనాంగికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం కంచిలో ఉండగా ఆమెను రమ్మని మొవ్వకి కబురు పంపాడు. కానీ ఆమె వచ్చేలోపే తంజావూరు బయలుదేరాడు వరదయ్య. కానీ ఆమె కంచిలో కొన్నాళ్లు చూసి వరదయ్య రాకపోవడంతో తంజావూరు బయలుదేరింది. తంజావూరుకు వచ్చిన ఆమెకి అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఎందుకంటే ఆమె తంజావూరు వచ్చేసరికి వరదయ్య రామేశ్వరం బయలుదేరాడు. ఇక రామేశ్వరం బయలుదేరిన వరదయ్య మార్గంలో భూలోక వైకుంఠంలో విరాజిల్లే శ్రీరంగం వెళ్ళి అక్కడ శేషశయనుడైన శ్రీమన్నారాయణ దర్శించి వారిపై కొన్ని పదాలను కూడా రచించి రామేశ్వరం బయలుదేరాడు. రామేశ్వరంలో రామునిచే ప్రతిష్టగా పడిన రామేశ్వరుని దర్శించి కొంతకాలం స్వామి సన్నిధిలో గడిపాక తిరిగి తంజావూరు, గోల్కొండ మీదుగా మొవ్వ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో వరదయ్య ఇక్కడికి వచ్చాడు. వరదయ్య దర్శనంతో మోహనాంగి తరించింది. అంటే తంజావూరు వచ్చారు. సభలో ఇతర కవులు కూడా వరదయ్య తమకి పూరించమని ఇచ్చిన పదాన్ని పూర్తి చేయలేకపోయామని, ఆ పని కేవలం కారణజన్ములైన వరదయ్య వల్లే సాధ్యమని, తమ అజ్ఞానానికి మన్నించమని కోరగా వరదయ్య అసంపూర్ణంగా మిగిలి ఉన్న ఆ పదాన్ని పూర్తి చేస్తాడు. అతని అపారమైన ప్రతిభకి ఆయనకు క్షేత్రజ్ఞుడు అనే బిరుదునిచ్చి, క్షేత్రాలు దర్శించి ఇంతమందిని తన రచనల ద్వారా తరింపచేస్తున్న వరదయ్యకి క్షేత్రయ్య అన్న బిరుదుని రాజుగారు మిగిలిన పండితులు కలిసి ప్రదానం చేశారు. ఆ తర్వాత అందరి దగ్గర సెలవు తీసుకుని మోహనాంగితో మొవ్వకు ప్రయాణమయ్యాడు. అలాగా ప్రయాణమయ్యి కంచి చేరుకున్నాడు. ఆ తర్వాత వరదరాజుని మళ్ళా దర్శనం చేసుకున్నారు. వరదయ్య ఓ అద్భుతమైన పదాన్ని సమకూర్చగా దానికి మోహనాంగి అంతే అద్భుతంగా నాట్యం చేసిందిట. ఆలయంలోని అందరూ ఆ నాట్యానికి, ఆ రచనకి ముగ్ధ మనోహరులై వారిద్దరినీ సత్కరించారు. కంచి నుండి తిరిగి గోల్కొండ
రాగా అప్పటికే క్షేత్రయ్య రాకకే ఎదురు చూస్తున్నటువంటి నవాబు గారు క్షేత్రయ్యను ఎంతో ఘనంగా సత్కరించి స్వాగతించారు. తర్వాత ఆయన గోల్కొండ నవాబు గారి ఆస్థానంలో గోల్కొండ నవాబు గారు క్షేత్రయ్యను ఎంతో ఘనంగా స్వాగతించి సత్కరించారు. గోల్కొండ నవాబు గారి ఆస్థానంలో తులసీమూర్తి అనే పండితుడు ఉండేవాట. ఆయన నవాబు గారికి క్షేత్రయ్యపై లేనిపోనివన్నీ చెప్పి ఆయనపై చెడు అభిప్రాయాన్ని కలిగించాలని చూసేవాడు. తులసీమూర్తి కుటిల బుద్ధిని గ్రహించిన గోల్కొండ నవాబు గారు అతనికి బుద్ధి చెప్పాలని ఒకరోజు సభలో అందరి ఎదుట క్షేత్రయ్యకి 40 రోజుల గడువులో 1500 పదములను సమకూర్చమని ఆదేశించాడు. ఇది కూడా మువ్వగోపాల్ని ఆదేశంగా స్వీకరించిన క్షేత్రయ్య సరే అన్నాడు. అయితే క్షేత్రయ్య మనసుని అపవిత్రం చేసి అతని ఆలోచన మువ్వగోపాల్ని నుండి మళ్ళిస్తే అతను నిర్ణీత సమయంలో పదాలు రచించలేడని దుష్ట ఆలోచనతో తులసీమూర్తి ఆస్థాన నర్తకి కమలతో కలిసి ఓ దుష్ట పన్నాగం పన్నాడు. కమల కూడా క్షేత్రయ్య తనను తిరస్కరించాడన్న ఆలోచనతో సరే అని తులసీమూర్తితో చేతులు కలిపింది. కానీ క్షేత్రయ్య మనసు ఆ మువ్వగోపాలునికి అంకితం అయ్యిందని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కమల ఒకనాడు క్షేత్రయ్యను తన నాట్య ప్రదర్శనకు ఆహ్వానించి ఆయనకు వశీకరణ ద్రవాన్ని పండ్ల రసంలో కలిపి ఇచ్చింది. క్షేత్రయ్య మనసు వికలితమై ఇంటికి చేరాడు. క్షేత్రయ్యలో వచ్చిన మార్పును గమనించిన మోహనాంగి వివరాలు అడగ్గా క్షేత్రయ్య కమల ఇంటికి వెళ్ళి పండ్ల రసము తాగానని చెప్పి ఏదో శక్తి తనని ఆమె వైపుకు లాగుతోందని చెప్పి తనకు తెలియకుండానే ఆమె ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని గ్రహించిన మోహనాంగి సిద్ధేంద్ర యోగి ద్వారా క్షేత్రయ్యకు ఆ వశీకరణానికి విరుగుడు మందు ఇప్పించింది. కానీ క్షేత్రయ్య ఆరోగ్యం కుదుటపడడానికి చాలా రోజులు పట్టింది. ఈలోగా నవాబు గారు ఇచ్చిన 40 రోజుల గడువు ముగియటానికి కేవలం ఇంకొక రోజే ఉంది. ఆ ఒక్క రోజు ఉందనగా మోహనాంగి చాలా బాధపడింది. మువ్వగోపాల్ని ప్రార్థిస్తూ క్షేత్రయ్యకు సేవ చేస్తూ ఉండగా ఉన్నట్టుండి క్షేత్రయ్య లేచి కూర్చుని మువ్వగోపాల్ని ధ్యానం ప్రారంభించాడు. ఆయనలో ఏదో నూతన శక్తి ప్రవేశించి ఆయన తెల్లవారేలోగా అంటే ఒక్క రాత్రిలో 1500 పదాలను పూర్తి చేశాడు. మోహనాంగి, క్షేత్రయ్య ఈ సంఘటనతో చాలా ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. తమ మువ్వగోపాలుడే ఈ పని చేయించగలిగిన సమర్థుడని గ్రహించి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మువ్వకి బయలుదేరాలని నవాబు గారి దగ్గరకు వెళ్ళారు. విషయం తెలుసుకున్న తులసీమూర్తి, కమల తమ అజ్ఞానాన్ని మన్నించమని క్షేత్రయ్యని వేడుకున్నారు. నవాబు గారు క్షేత్రయ్యని ఘనంగా సన్మానించి సత్కరించారు. క్షేత్రయ్య, నీకు ఆ మువ్వగోపాలనికి తేడా లేదు. నువ్వే ఆ మువ్వగోపాలుడివి. నీకు ఆతిథ్యం ఇచ్చిన నేను ధన్యుణ్ణి అని ఆయనను సాదరంగా మొవ్వకి సాగినంపారు. మొవ్వ వదిలిపెట్టిన తర్వాత తిరిగి మొవ్వ చేరే లోపు సుమారు 10 సంవత్సరాల కాలంలో క్షేత్రయ్య కాపిగిరి, తిరుపత్తూరు, చక్కెరపురం, కొవిటూరు, చిదంబరం, తిరువల్లూరు ఇలాగా ఎన్నో భద్రాచలం, రామేశ్వరం ఇలా మొదలైనటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలని దర్శించి తరించాడు. ఆ రోజుల్లో ఇన్ని క్షేత్రాలు దర్శించగలిగాడంటే అది కేవలం మువ్వగోపాల్ని ఆశీర్వాద బలమే తప్ప ఇంకేం కాదు. ఈ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి ఓ కృష్ణాష్టమి రోజుకి మొవ్వ గ్రామం చేరుకున్నాడు మన క్షేత్రయ్య. గ్రామంలో ప్రజలందరూ ఘన స్వాగతం పలికి ఎంతో ఆదరాభిమానాలతో క్షేత్రయ్యని ఆహ్వానించారు. మొవ్వ గోపాల్ని దర్శించుకున్న క్షేత్రయ్య, మోహనాంగి ఇద్దరు ఆనంద బాష్పాలతో ఆ స్వామిని అర్చించారు. క్షేత్రయ్య పాడగా మోహనాంగి నాట్యం చేస్తూ ఉంటే అందరి కళ్ళకి రాధాకృష్ణులు సాక్షాత్కరించినట్లుగా అనిపించిందట. అలా అందరూ చూస్తూ ఉండగానే క్షేత్రయ్య ఆత్మ ఆ పరమాత్మలో ఐక్యం చెందింది. ఈ సంఘటన చూసిన మరుక్షణం మోహనాంగి కూడా క్షేత్రయ్య పాదాల చెంత ప్రాణం వదిలింది. వారిని ఏ పని కోసం భగవంతుడు ఇక్కడికి ఆ మువ్వగోపాలుడు పంపించాడో ఆ పని ముగియగానే తనలోనే ఐక్యం చేసుకున్నాడు ఆ గోపాలుడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ క్షేత్రయ్య, మోహనాంగి ధన్యులయ్యారు. అంతటి మధుర భక్తి వాళ్ళది. ఎట్లా కలుగుతుంది ఆ మధుర భక్తి? హృదయంలో కలిగిన ఆర్ద్రత కన్నీరుగా స్రవిస్తుంది ఆ మధుర భక్తి ఉన్నప్పుడు. అతిశయించిన ఆనందం గొంతుకును బిగబట్టి మాట రాకుండా చేస్తుంది. భాగవతునికి ఉండవలసినటువంటి ఈ పారవస్య లక్షణాలన్నింటినీ మనం మళ్ళీ ఇంకెక్కడ చూస్తాం? ప్రహ్లాదుల్లో దర్శిస్తాం. విష్ణుడింతియ కాని వేరొండు లేదని యొత్తిలి నగుచుండు నొక్కచోట, నలినాక్షుడను నిదానము గంటి నేడని యుబ్బి గంతులు వేయిచు నొక్కచోట, పలుకు నొక్కచోట పరమేశు కేశవు ప్రణయ హర్షజనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్కచోట నిలిచి ఊరుకుండు. అట్టి పారవస్య స్థితిలో మనస్సు నిండా ఒక్కటే భావం నిండి ఉండాలి. ఏంటది? ఓ పరంధామ, నిన్ను తప్ప వేరొక ఉపాయము నేనెరుగును. అదే శరణాగతి.
భగవంతుని పొందటానికి భగవంతుడే ఉపాయం. కర్మ మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ, భక్తి మార్గం కానీ అందుకు ఉపాయాలు కానే కావు. అందుకే శ్రీ కులశేఖరులు శ్రీకృష్ణ పరమాత్మను పలు విధాల సంబోధిస్తూ శరణు వేడుకుంటున్నారు. ఆ విధంగా శరణు వేడుకుంటేనే మనం ఆ భక్తిభావం మనసులో నిండేటట్లు ఆయనే చేయగలడు. మన క్షేత్రయ్యకి చేసినట్టుగా ఆ భక్తిని మనలో ఆయనే నింపగలడు. మనము ఆయనకి చేయవలసిందల్లా శరణాగతే. అందుకని మనమందరం కూడా ఆ భక్తిని కనికరించమని, మనకి ప్రసాదించమని ఆయనకి శరణు వేడుకుందాం. ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.